జడగంటమా పరుదానా పడబురా వయమో పడగదానా కొడిగరా వయమో పడగదానా పడబురా వయమో పడగదానా కొడిగరా వయమో దేవరా దూదలి వయమో నసాలి బందురా వయమో దేవరా దూదలి వయమో చదలి బదలి వయమో ఆదిలా దూదలి వయమో వాదరా బందురా వయమో ఆదిలా దూదలి వయమో చదలి బదలి వయమో అంటే అమ్మా హీలి వ్యవస్థ ఉన్నారంట అప్పుడు బిగ్గమని చూసి ఏమన్నాడా అంటే తల్లి పచ్చుకున్న సొస విడదీశాలండి తర్వాత అయ్యి బాబాయ్ ఎదిగి కాపురం వృద్ధి చేస్తాడు పోయి ఆదిష్టు నేను చలగటి సేపు అయినా కూడా నువ్వు చూసి చూడనట్టు నీ భార్యతో కెలి విరసలాడుతున్నావా ఓయి ఆదివిష్ణు బ్రహ్మపట్నం వెళ్ళి ఆ బ్రహ్మదేవుడు శాపనం పెట్టాను కలిపట్నం వెళ్ళి ఆ శంకరుడికి శాపనం పెట్టాను నేను ఏం చేస్తాను చూడవయ్యా వాడు కొట్లేరు అదేసాడు వాడు కొడి వేసావు వాడు కొట్లేరు అదేసాడు వాడు ఎడమాకాలు వాడు విగ్రహం అనేసాడు పడిపోలేగా అందరి ఇక్కడ బాబు నాయన శాంతించవే బాబు రైసుని చికెన్కే కూర ఉందండి తెస్తారా ప్లేట్ లోపలికి అంటే బాబు తండ్రి కానీ భగవంతుడు ఎక్కడన్నా బాధపడ్డాడండి అసలు బాధపడలేదండి ఎక్కడ భగవంతుడు బాధపడలేదంట అంటేనమ్మా ఆ భగవంతుడు ఆ విగ్రహం తీసుకొచ్చి అలా శాసపులకు చూపెట్టి అలా బాధలు పడుతుంటున్నాడంట